హలో ఆల్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి ఏలూరు. ఈరోజు ఫ్రేజ్ రీప్లేస్మెంట్ లో క్వశ్చన్ చూద్దాం నాన్న. చూడండి, ద కాన్ఫరెన్స్ విల్ బిగిన్ ఆఫ్టర్ ద చీఫ్ గెస్ట్ విల్ అరైవ్. ఇక్కడ నీకు టూ క్లాజెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏంటి? కాన్ఫరెన్స్ బిగిన్ అవటము, చీఫ్ గెస్ట్ రావటము. ఎప్పుడైతే నీకు టూ క్లాజెస్ కనిపిస్తున్నాయో, టూ సెంటెన్సెస్ కనిపిస్తున్నాయో, అక్కడ కండిషన్ ఏమైనా అప్లై అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ కనిపిస్తుంది. సో ఆఫ్టర్ కూడా మనము కండిషనల్ సెంటెన్స్ లో యూజ్ చేస్తాము. సో ఈ ఆఫ్టర్ ఉన్నా సరే, ఇఫ్ ఉన్నా సరే, వెన్ ఉన్నా సరే, దాన్ని మనము కండిషన్ గా కన్సిడర్ చేయొచ్చు. కండిషన్ గా కన్సిడర్ చేస్తే ఇక్కడ నీకు ఆల్రెడీ విల్ ప్లస్ బిగిన్ అనే V1 కనిపిస్తుంది. అంటే మన రూల్ ఏంటి? ఫస్ట్ కండిషన్ లో ఇఫ్ ప్లస్ V1 ఉంటే దాని యొక్క రిజల్ట్ క్లాజ్ లో విల్ ప్లస్ V1 ఉండాలి. ఇది మన రూల్. ఈ ఇఫ్ ప్లేస్ లో నువ్వు ఆఫ్టర్ యూజ్ చేసుకోవచ్చు, లేదా వెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రూల్ ప్రకారం వాడు ఇఫ్ ప్లేస్ లో ఆఫ్టర్ ని యూజ్ చేశాడు. అంటే ఆఫ్టర్ నీకు ఏం రావాలి? V1 రావాలి. మరి చూసుకుంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఆఫ్టర్ తర్వాత ఓన్లీ V1 లేకుండా దానికి ముందు విల్ కూడా కనిపిస్తుంది. కాబట్టి కండిషన్ అప్లై అవ్వాలంటే ఇక్కడ నీకు V1 ఉండాలి, ఇక్కడ నీకు విల్ ప్లస్ V1 ఉండాలి. సో ఆ రూల్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ విల్ బిగిన్ అనే రిజల్ట్ క్లాజ్ వచ్చేసింది. ఇప్పుడు కండిషన్ క్లాజ్ మనకి ఏముండాలయ్యా? ఓన్లీ V1 మాత్రమే ఉండాలి. ఆప్షన్ లో ఓన్లీ V1 ఎక్కడ ఉందో చెక్ చేసుకుందాం. ఆఫ్టర్ ద చీఫ్ గెస్ట్ అరైవ్స్ అన్నాడు, పాసిబిలిటీ ఉందమ్మా. ఆఫ్టర్ ద చీఫ్ గెస్ట్ హ్యాడ్ అరైవ్డ్ కాదు, ఆఫ్టర్ ద చీఫ్ గెస్ట్ ఈజ్ అరైవ్డ్ కాదు, ప్యాసివ్ వాయిస్. వన్స్ ద చీఫ్ గెస్ట్ అరైవింగ్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏమవ్వాలయ్యా? 1 అవ్వాలి. థ్యాంక్ యూ.